నారాయణ స్వామి సార్. నారాయణ స్వామి. ఎన్ని రోజులు అయింది సార్ మొక్కేసి? మనం మొక్కేసి నెల మీద ఒక వారం అయింది సార్. నెల మీద ఒక వారం అయింది. ఓకే, 40 రోజులు ఖచ్చితంగా సార్. 40 రోజులు. ఓకే, ఇప్పుడు ముందు రోగోరు కొట్టినారు సార్. రోగారు మళ్ళీ కాన్పిడర్ కొట్టినారు సార్. కాంపిడర్ కొట్టినారు. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు సార్ చెప్పిండే వెంకట సార్ ఏం చెప్పారు? అవి గుళికలు, అది ఇముక్ యాసిడ్ మాదిరి, అది అగ్రోయాదు అగ్రియామిగ్రాన్ వేసారు సార్. అదే ఓపార్ వేసారు సార్. వేసారు సార్. ఎన్ని కిలోలు వేసారు? 5 కిలోలు సార్. 5 కిలోలు. ఓకే, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇది కొట్టినా సార్. ఇంకా భూమిలో ఏమి ఇచ్చారు? గుళికలు తప్ప ఏమన్నా ఇచ్చారు సార్? గుళికలు తప్ప ఏమీ లేదు సార్. ఎరువు పోసినా సార్ అంతా. ఓకే, చిని పుట్టు ఉంటుందిలే సార్. ఓకే ఓకే, అది పోసినా సార్. ఓకే, మొక్కలు అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు సార్? ఏమి వేయాలనుకుంటున్నారు భూమిలో? ఇప్పుడు ఈ చెక్క పురుగు ఉందే సార్, దాని క్లోరిన్ బావిస్టాన్ పోద్దాం సార్. క్లోరిన్ బావిస్టాన్ డ్రిప్లో ఇచ్చేసుకోవచ్చుగా. డ్రిప్లో ఇస్తే ఇది నీళ్ళు ప్రెజర్ పట్టుకోలేదు సార్. ఇది పడుతున్నాయి కదా, అంటే ప్రెజర్ అక్కడ బాగా కొన్ని అక్కడ నీళ్ళు ఇడతారు సార్. కొన్ని నీళ్ళు ఇడసాలి అక్కడ సార్. నీళ్ళు ఇడిచే దాని వల్ల అంతా అక్కడ పోతుంది సార్. ఓకే ఓకే, లీకేజ్ ఉంది. దానికి పోపిద్దాం సార్. సార్ని అడిగారు సార్? వెంకట సార్ని అడిగారా ఇట్లా వేరు చెక్క పురుగు ఉంది ఏం వాడాలని? ఏదే సార్ చెప్పింది సార్. వెంకట సార్ ఇంకా ఫోన్ చేయలేదు సార్. సార్ అది ఇప్పుడే చేశారు సారు. సార్ చేసి నారాయణ స్వామి గారు కూడా ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలవండి, కలిసి మాట్లాడండి అన్నారు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్గా ఏం తెగుళ్ళు వస్తాయి సార్ మనకి? విల్ట్ అలాంటి అన్న అవకాశం ఉంది ఇక్కడ వచ్చే అవకాశం? అక్కడ మాకు అవగాహన అయితే లేదు సార్. మీ సలహాతోనే సార్ వెంకట సార్ చెప్తుంటారు ఏంటంటే మనకి మొక్కలకి ఏంటంటే విల్ట్ కానీ, తర్వాత తెగుళ్ళు కానీ, వేరుకు సంబంధించిన నెమటోడ్స్ అని ఉంటాయి. నెమటోడ్స్ అవి ఒక డిసీజ్. అవి కానీ రాకుండా ఏంటంటే మనకి జెల్ అని ఒకటి ఉంటుంది, తర్వాత సరిగ్గా ప్రొటెక్కు, తర్వాత సూడోమోనాస్, మన ట్రైకోటర్మా విరిడి, ఇలా ఈ 4 రకాలు కనుక కలిపి కనుక మనము వేరు చుట్టూ కనుక ఇచ్చుకోగలిగితే మనకి మొక్కకి ఎటువంటి డ్యామేజ్ అనేది రాదండి, తెగుళ్ళు సంబంధించి రావు. అదేవిధంగా పైన కాబట్టి వాటిని కూడా నివారిస్తుంది. అర్థమైందా? రెండోది మన యొక్క తల్లివేరు మండలం బాగా స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా మన చిన్న రూట్ తెల్లవేర్లు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న సన్న వేర్లు, పీచేర్లు అంటారు మీరు, అవి బాగా డెవలప్ అయ్యి మొక్క ఎదుగుదల బాగా ఉపయోగపడుతుంది. అర్థమైందా? రెండోది వచ్చేసరికి మన భూమిలో వచ్చేటువంటి ఫంగల్ డిసీజ్, రూట్కు సంబంధించినటువంటి ఎటువంటి తెగుళ్ళు లేకుండా మనం నివారించుకోవచ్చు. అవి రెండోది వచ్చేసరికి ఇప్పుడు మనము ఒక ప్రోడక్ట్ని డెమో చేద్దాం. పైన స్ప్రేయింగ్ నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు అంటే ఒక ప్రోడక్ట్ని ఒక గన్ను వాటర్ నీళ్ళు మనం డెమో చేద్దాం. ఇప్పుడు డెమో చేసి అదేవిధంగా భూమిలో కూడా మనము ఒక ప్రోడక్ట్ని మీకు ఒక డెమో చేసి చూపిస్తాను. 2 చేసి చేద్దాము. తెల్ల ఎరుంది కదా, తీయండి, చుట్టూ తీయండి. అది ఏరేనా సార్? దాని ఏరేనా? తెల్లరు సార్, తెల్లది అది తెల్లరు తీసారా కదా. ఇక్కడ మనం ఏంటంటే ఇదిగోండి ఆక్వా జెల్, తర్వాత వచ్చేసరికి ప్రొటెక్కు, సూడోమోనాస్, ట్రైకోటర్మా విరిడి, ఈ 4 మనము మిక్స్ చేసుకొని ఒక దాంట్లో గ్లాస్ తీయండి సార్. దాంట్లో గ్లాసు దీన్ని ఓపెన్ చేయండి. ఒకటి మామూలు గ్లాస్ తీసిరండి. మామూలు వద్దు, గ్లాస్ అది కొంచెం దీన్ని మట్టిలో వేయండి. దీని ఆక్వా జెల్ కూడా దీంట్లో వేయండి సార్. ఆక్వా జెల్ వేయండి. ఆక్వా జెల్ కొంచెం అవసరం లేదు, దీనికి ఇచ్చేది. ఇప్పుడు ఒక నిమిషం ప్రొటెక్ట్ దీంట్లో కలపండి. మంచిగా కలపలేదు కదా సార్? అది మన మొక్కకి వెళ్ళేదిగా, మొక్క పెట్టలేదు కదా సార్. ఇక్కడ ఏంటంటే మన మొక్క కొంచెం మిక్స్ చేయండి సార్. మొత్తం మిక్స్ చేసేయండి. వేరు చుట్టూ వేయండి సార్. ఆ తెల్ల ఏరు ఉంది కదా, ఆ తెల్ల ఏరు చుట్టూ వేయండి. ఓకే, వెరీ గుడ్. అట్లా ఉంది, అట్లా ఉంచి ఇంకొక మొక్కకి వేద్దాం. అట్లా ఇంకొక ఇక్కడ కొడదాము. ఇక్కడ ఈ మొక్క చుట్టూ తీయండి.
తెల్ల ఎరుచెలు తీయండి. తీయండి, పళ్ళు తీయండి. ఈ పక్క బాగా వచ్చినాయి సార్. ఈ పక్క బాగా వచ్చినాయి సార్. ఓకే, అక్కడ చుట్టూ కూడా పోయండి. అది చుట్టూ వచ్చాయి కదా. మట్టి కప్పేసేయండి. కప్పేసి వాటర్ తీసుకురండి. సార్ చుట్టూ వాటర్ పోయండి సార్, లైట్గా చుట్టూ వాటర్ పోయండి. అలా కొంచెం చెప్తాను. చూడండి, వాటర్ ఎమ్మటే అబ్జర్ప్షన్ చేసుకుంది కదా. మరలా పోయింది చెప్తాను. ఆపండి, ఆపండి. ఇలా మనము ఎంత వాటర్ పడ్డా కూడా నీరు లేకుండా ఏమవుద్దంటే అబ్జార్ప్షన్ చేసుకుంటుంది అన్నమాట. లోపల నీటిని నిల్వ చేసుకుంటుంది. నిల్వ చేసుకొని తద్వారా ఏమవుద్దంటే మనం వేసినటువంటి ఆక్వాజల్ కానీ, ప్రొటెక్ కానీ, సూడోమోనాస్ కానీ, ట్రైకోటర్మా, ఈ 4 ఎప్పుడైతే మనం కలిపి భూమిలో ఇచ్చుకుంటామో, ఇస్తే ఏమవుతుందంటే వేరుకు సంబంధించినటువంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయి సార్. మనకు వచ్చే తెగుళ్ళు ఏంటంటే జనరల్గా వచ్చేసరికి నెమటోడ్స్ వస్తాయి, అర్థమైందా. రెండోది వచ్చేసరికి వేరు కుళ్ళుడు వస్తుంది. మూడోది వచ్చేసరికి కాండం కుళ్ళుడు వస్తుంది. నాలుగోది విల్ట్ వస్తుంది, అర్థమైందా. భూమిలో వచ్చే తెగుళ్ళు అవి 4 వస్తాయి. ఈ 4 రావడం వల్ల ఏమవుతుంది, మొక్క ఎండిపోద్ది. అనేక రకాలుగా 4 రకాలు ఏ రకం వచ్చినా సరే ఎండిపోద్ది. తర్వాత పైన సరికి మొక్కకి మచ్చ తెగులు వస్తుంది రేపు. ఈ మచ్చ తెగులు రాకుండా, ఆకు మచ్చబడి ఆకు ఎండిపోకుండా, కాయ మీద వచ్చేసరికి మచ్చ తెగులు రాకుండా, కుంగు మచ్చలు అలాంటి తెగుళ్ళు రాకుండా మనకి భూమిలో వేసింది కాపాడుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు చూశారు కదా, వెంకట సార్ సలహా మేరకు మనం ఎంత వాడాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, చెప్తారు సారు. దాని ప్రకారం మనం కనుక ఈ విధంగా మీరు చేసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. మొక్క తొందరగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది, అర్థమైందా. డిఫరెంట్ అనమాట, మొత్తం కూడా కాను చిక్కదనం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, మట్టి కప్పండి. ఇప్పుడు మనం పోసాం కదా, మట్టి లైట్ కప్పండి. చూపిస్తా ఐడియా ఉంది. ముందు చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ పోయండి. మళ్ళీ ఏం చెప్తా సార్, లెక్కలేదని నేను ఆలోచించాను. నాకే నీళ్ళు ఉడతాయి. చేద్దాం సార్ అన్ని. వదిలేయండి చూడండి. పెట్టిన చెట్టు ఒక చెట్టు చచ్చిపోతాను. నంబర్ 1గా ఉంటుంది సార్. మీరు ఇది ఒకసారి సార్తో మాట్లాడిన తర్వాత మీకు చెప్తారు ఎలా వాడాలి ఏంటనేది. దాని ప్రకారం మనం కంటిన్యూగా ఫాలోఅప్ చేసుకుంటూ సార్. సారే పంపించారు. మీది ఎవరు సార్? మందు ప్రకాశం. అందరూ వచ్చినారు సార్. సార్ ఇక్కడ లైన్ మీద సుమారు ఉన్నారా సార్? సార్ ఇక్కడ లైన్ మీద సుమారు ఉన్నారా? ఇప్పుడే సార్ పరిచయం మనకి సార్ పంపిస్తున్నారు. ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటే సార్ ద్వారా వస్తున్నాను. నిన్న ఉదయం వచ్చాను సార్ అనంతపురం. అక్కడ మనం రాయదుర్గం రోడ్లో చూసాం సార్, కళ్యాణదుర్గం రోడ్లో చూసాము, చేస్తున్నారు. చూడండి సార్. మరలా పోయండి వాటర్. ఆపండి. ఇంకో మీకు విడిగా చూడాలంటే గ్లాస్ తీసుకోండి సార్. ఒక గ్లాస్ ఒకటి తీసుకో. మళ్ళీ కనపడుతుంది క్లియర్గా, క్లారిటీ ఉంది కదా, క్లారిటీగా. ఇప్పుడు ఈ గ్లాసులో కొంత మట్టి తీసుకోండి సార్. మీకు ఎందుకంటే విడిగా చూపిద్దాం మీకు, దాంట్లో మీకు అర్థమైంది కదా. దాంట్లో కొంచెం ఆక్వాజల్ ఇట్లండి సార్. మీరు మీ చేత్తో వేయండి, మీ చేత్తో ఆక్వాజల్. నేను చెప్పేది అబద్ధమైంది సార్. కాదు సార్, నేను చెప్పేది అబద్ధమా? కొద్దిగా వేయండి, కొద్దిగా అంత అక్కర్లేదు. నువ్వు వచ్చినావు లేదని, నేను వచ్చినా లేదనే. దాన్ని బక్కాలు తెప్పండి సార్. వెళ్తాయి మీకు విడిగా చూపించడానికి
మన దాంట్లో చూపించాం పాదిలో, అదేవిధంగా విడిగా. ఇప్పుడు వాటర్ పాయింట్స్ ఇంకో గ్లాస్ తీసుకోండి, మీకు డిఫరెన్స్ అనేది తెలియటం కోసం. ఆపండి. ఇప్పుడు చూడండి, అక్కడ మనకి ఇక్కడ వాటర్ అనేది లేదు కదా, మాయిశ్చరైజింగ్ ఉంటుంది అంతే, నెమ్ము ఉంటుంది కానీ వాటర్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, వాటర్ ఉండదు, నెమ్ము ఉంటుంది, వాటర్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, సమానంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోయింది సార్, దీంట్లో కొంచెం వాటర్ పోయింది, ఆపండి. పీల్చుకుందా, ఇంకొకటి పోయింది, ఆపండి. పీల్చేసుకుందా, మళ్ళీ కొంచెం వాటర్ పోయింది, పీల్చుకుందా. రిజల్ట్ చూపించేది చూడు, ఆపండి. ఓకేనా. ఇట్లా అవగాహన ఉంటాయి. సరే నేను వస్తాను సార్, ఎప్పుడు ఇద్దా నేను ఎప్పుడు నేను వస్తాను. ఎలా సార్, మన అందరం బాగుండాలి, అందరు బాగా చేసుకోవాలి. ఓకేనా. ఓకేనా. ఇది సార్, ఇది మనకి ఇప్పుడు చూసారు. అవునండి, ఇంకా ఉంది టైం, చెప్తాను, ఇంకా చెప్తా చూడండి. అది దానికి దీనికి పర్సెంటేజ్ ఇద్దరు 6 మందికి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు వేలుని నిలువుని దించండి, మీ చూపుడు వేలుని నిలువుని కిందకి పెట్టండి, కిందకి పెట్టండి, తీయండి. చూడంండి, ఇప్పుడు వేలుకి నెమ్ము ఉంది కదా, నెమ్ము అయింది, నీరుందా? నీరు లేదు సార్. ఏమైంది? నీరు అడుక్కుపోయింది సార్. నీరు అడుక్కుపోలేదు, నీరు పీల్ చేసుకుని ఒక ఐస్ గడ్డలాగా ఫామ్ అయింది. అర్థమైందా? ఐస్ గడ్డలాగా ఫామ్ అయ్యి నీరు లేదు, నెమ్ముంది. మొక్కకి నెమ్ము ఉంటే ఆరోగ్యంగా ఉంటుందా, ఉండదా? నీళ్ళుంటే ఆరోగ్యం ఉండదు కదా. అలా ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ఆరోగ్యంగా ఉంటుందో, నీకు ఎప్పుడు మాయిశ్చరైజింగ్ కరెక్ట్గా ఉంటుంది, మొక్క చుట్టూ నెమ్ము శాతం కరెక్ట్గా ఉంటుంది, యూనిఫామ్ గా. రెండోది, మీరు డ్రిప్లో ఇచ్చిన కాంప్లెక్స్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మొక్క వేరు చుట్టూ హోల్డ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే మొక్క వేరు చుట్టూ కూడా నిలబడిపోద్ది అక్కడే. ఇప్పుడు మా సార్ అది కూడా రిజల్ట్ కాలే, చెట్టు మొక్క పోయించినవి, అది కూడా రిజల్ట్ కనపడలే. ఇది ఫుల్ రిజల్ట్. అంటే ఇది విడిగా మనకి క్లారిటీ కోసం చూపిస్తాం గ్లాస్ లో, కానీ యాక్చువల్ గా అదే పని చేస్తుంది అక్కడ, అదే పని. అవును, అదే పని చేస్తుంది. అర్థమైందా? క్లారిటీ కోసం నేల. ఇక్కడ మనకి ఏంటంటే వేసినటువంటి ఫర్టిలైజర్ వేస్ట్ కాకుండా ఆ నెమ్ములో ఉండి మొక్కకి ఎప్పుడు అందిస్తానే ఉంటుంది, ఆటోమేటిక్ ఎదుగుదల వస్తుంది. ఓకేనా. ఇది ఇంకొక మొక్కకి వేద్దామనండి, ఇంకో చోట అది తీసుకురండి, ఆ జల్ ఎందుకు వేస్ట్ కాకుండా అది ప్యాక్ చేయండి. అలా సేమ్ వైట్ చిన్న తీయండి సార్. మూడేళ్ళు అవుతుంది, ఇంత రిజల్ట్ చూపి. ఎవరు చూసి పోరేసింది సార్, ఏ అబ్బాయి చూసి పోరేసావా? వేరు తెల్ల వేరు వచ్చిందాక తీయండి, చుట్టూ వేసేయండి, చుట్టూ జల్ని వేసేయండి. చూడండి. అవును సార్. ఆ మొక్క వేరు వాటర్ కప్పేసేయండి. మనం ఎంత వేసింది అంత కొద్దిగా ఎలా వచ్చింది చూడండి. వాటర్ మొక్కకు వచ్చి 10 గ్రాములు చాలు సార్, ఒక మొక్కకు వచ్చి 10 గ్రాములు. రేపు సాయంత్రానికి వచ్చేస్తారు మీకు. ఏం చేస్తారు, ఒక పూటే కదా సార్. అవును సార్, పెట్టండి సార్, పెట్టి అమ్మటే వేయండి సార్, వేయండి సార్. నంబర్ 1 పెట్టండి, ఏమైతే దాంతోపాటు దీంతోపాటు ప్రొటెక్ట్ను ఆ 2 పంపిస్తాను. ఆ రెండింటిని మిక్స్ చేసుకొని మీరు అందుకే సార్ ఇప్పుడు మీకు వెంకట సార్ మీకు ప్రత్యేకంగా పంపించారు సార్ మీకు దగ్గరికి. ఇప్పుడు వెంకట సార్ గారు మిమ్మల్ని ప్రత్యేకించి మీ దగ్గరికి పంపించారు, నన్ను మీరు చూసుకుంటారు అని వెంకట సార్ పంపించారు. చూడండి, మీరు వాటర్ పోయండి, మీరు ఆపండి, చెప్తాను. చూడండి, పక్కా ఉంది సార్ రిజల్ట్. ఆ మొక్క మీరు పుల్లబాతండి సార్, ఒక పుల్ల బాతుకోండి, మీకు అర్థమవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఏ రోజు కరేజ్. అది ఎకరాకి ఎన్ని పడుతుంది సార్? అది ఆ ప్యాకెట్ ఎంత పడుతుంది? అది వచ్చేసరికి 100 మొక్కలకు వస్తుంది సార్. 100 మొక్కలకు వస్తుంది సార్.
100 మొక్కలకు వస్తుంది. మనకి ఎకరానికి వచ్చి 4 కిలోలు పడుతుంది సార్. 4 కేజీలు పడుతుంది. అంటే మనకి 400 మొక్కలు వేస్తున్నాం కదా. ఓకే సార్, ఎలా ఉంది సార్? బాగుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.